వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఆందోళనకరం. హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్. రాజస్థాన్ రాష్ట్రంలో వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్ హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ (HAF) ప్రకటన విడుదల చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిపై దాడులు జరగడం సమాజానికి మంచిది కాదని పేర్కొంది. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాకుండా మానవ సేవకు ప్రతీక అని, అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యక్తిగత జీవితాలను పక్కనబెట్టి రోగుల కోసం పనిచేసే వైద్యుల భద్రత ప్రభుత్వాల బాధ్యత అని HAF స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ హింసకు పాల్పడటం సమస్యకు పరిష్కారం కాదని తెలిపింది. వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అలాగే ఆసుపత్రుల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, వైద్య సిబ్బంది నిర్భయంగా విధులు నిర్వహించే వాతావరణాన్ని కల్పించాలని కోరింది. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిపై దాడులు చేయడమంటే ఆరోగ్య వ్యవస్థపైనే దాడి చేసినట్లేనని HAF అభిప్రాయపడింది. ఈ ఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఒక వైద్యుడిపై దాడి అంటే మొత్తం ఆరోగ్య వ్యవస్థపై దాడే అనే సందేశంతో వైద్యుల పట్ల గౌరవం, భద్రత కల్పించాలని హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ పిలుపునిచ్చింది. నా పేరు డాక్టర్ గంగిపల్లి విద్యాసాగర్, ఈసీ మెంబర్, హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ HAF కరీంనగర్. ఈరోజు రాజస్థాన్లో జరిగినటువంటి రాష్ట్ర IMA ప్రెసిడెంట్ మీద జరిగిన దాడిని హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 24 గంటలు రోగులను కాపాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు ఆరోగ్యం కోసం కష్ట నష్టాలను ఊరుస్తున్న డాక్టర్ల మీద జరిగే దాడులను ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ యాక్ట్ చేసి ప్రతి ఒక్కరిని, ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించే వరకు ఈ హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ ద్వారా మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునే వరకు మా పోరాటాన్ని ఆపేది లేదు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సురేష్ కుమార్, జనరల్ సెక్రటరీ, హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ కరీంనగర్. ఈరోజు రాజస్థాన్లోని IMA స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ పైన దాడికి నిరసనగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఈ డాక్టర్లపై మరియు హాస్పిటల్ సిబ్బందిపై దాడులను ఖండిస్తున్నాము. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్లను నష్టం చేయాలని కోరుకోడు. పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, వైద్య పరిజ్ఞానాన్ని బట్టి ఒక్కోసారి పేషెంట్ ఆ కండిషన్ బాగాలేకపోవడం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోగి బంధువులు క్షణికావేశంలో వైద్యులపై, హాస్పిటల్పై దాడులు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది 24 గంటలు వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టి కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరీ సేవలు అందించారు. అట్లాంటి వైద్య వ్యవస్థని దాడి చేయడం వల్ల ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని కోల్పోతాము. భయాందోళనలో మేము వైద్య సేవలు అందించలేము. కాబట్టి ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ముందుకొచ్చి ఇలాంటి దాడులు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరియు సహృదయపూర్వకమైన ఆరోగ్య వాతావరణం కల్పించేలాగా మరియు కఠినమైనటువంటి నాన్ బెయిలబుల్ చర్యలు అవలంబించాలని కోరుకుంటున్నాము. చివరికి ఒక మాట ఏంటంటే, ఏ వైద్యుడు కూడా ఏ పేషెంట్కి శత్రువు కాదు. ఆరోగ్య సమాజాభివృద్ధి కావాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిందే. ఇలాంటి డాక్టర్లపైన, వైద్య వ్యవస్థ పైన దాడుల్ని HAF తరఫున ఖండిస్తున్నాం.